ఐపీఎల్ 2025కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో అతడికి దెబ్బ తాకింది. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో భాగంగా గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా మధ్యప్రదేశ్ జట్టుతో కేరళ జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్ జట్టు స్కోర్ 4 వికెట్లు కోల్పోయి 50 ఉన్న సమయంలో బ్యాటింగ్కు వచ్చాడు. జట్టును మంచి స్కోర్ అందించాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ చేస్తుండగా అతడి కుడికాలి చిలమండలకు గాయమైంది. 3 బంతులు ఎదుర్కోగానే అతడికి గాయం తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. ఇక చేసేదేమీ లేదు అని మైదానం వేడాల్సి వచ్చింది. ఈ గాయం వల్ల అయ్యర్ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అయితే వెంకటేశ్కు అయిన గాయం కేకేఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ దగ్గరికి వస్తుంది. పైగా గత సీజన్లో కేకేఆర్ ఛాంపియన్స్గా నిలవడంలో అతడే కీలకంగా వ్యవహరించాడు. దీంతో మెగా వేలంలో 23.75 కోట్లు భారీ ధర ఇచ్చేసి వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. కేకేఆర్ అందుకే అతడి గాయం త్వరగా తగ్గిపోవాలని ఆశిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.